హలో లిజనర్స్, నా పేరు సిద్ధార్థ్. ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ వాట్ ఈస్ ద వర్డ్ సిటిజన్ మీన్స్. పోడ్కాస్ట్ ఎండింగ్ దాకా వినండి. మంచి క్వాలిటీ కోసం ఇయర్ ఫోన్స్ యూస్ చేయండి. సో పౌరుడు అంటే ఏంటి? ఒక ఐడెంటిటీ, అవునా? సో ఐడెంటిటీస్ నుంచి వచ్చిందే పౌరసత్వం. మనందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఐడెంటిటీ అంటే ఏంటి? ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అన్నమాట. అంటే మనం ఈ తెగకు చెందిన వాళ్ళం, ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళం, ఈ దేశానికి చెందిన వాళ్ళం. దీని గురించి పురాతన ఆనవాళ్ల దగ్గరికి ఒకసారి వెళ్ళామనుకోండి, రాముడు పాలించిన కాలం అన్నమాట. రాముడు రావణాసురుడితో ఏమన్నాడో తెలుసా? అపి స్వర్ణమయీ లంక జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అన్నాడు. అంటే ఎంత అద్భుతంగా! అపి స్వర్ణమయీ లంక అంటే లంక అనేది బంగారుతో నిండిపోయినా కూడా నా జన్మభూమి, నా మాతృభూమి ఏదైతే ఉందో, నా మదర్ ల్యాండ్ ఏదైతే ఉందో అదే నాకు స్వర్గం లాంటిది అని. అంటే దీన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఐడెంటిటీ అనేది ఒక మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది. బట్ మనకు చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, దాంట్లో పౌరసత్వం కానీ సిటిజన్షిప్ కానీ ఏంటి స్పెషల్? వాట్ ఈస్ స్పెషల్? మనకి ఇండియన్ సిటిజన్ లేదా భారతీయ పౌరుడు అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వెంటనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఇండియనే, తను కూడా. అడోబ్ CEO శాంతను నారాయణ్, ఆయన కూడా ఇండియనే. గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఆయన కూడా ఇండియనే. సో ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. మాది చాలా బిగ్గర్ కమ్యూనిటీ, వెరీ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ. మనం సత్యానాథళ్ళకి కానీ, శాంతను నారాయణకు కానీ, సుందర్ పిచాయ్ కానీ ఏ విధంగా కనెక్టెడ్గా లేం. బట్ మనకున్న ఓన్లీ కనెక్షన్ ఏంటి? సిటిజన్షిప్. వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నారు, ఇండియాలో చదువుకున్నారు, ఇండియన్ సిటిజన్ వాళ్ళు. అదొక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కూడా మనం ఇండియన్స్ గురించి ఏమని ఫీల్ అవుతాం? ఇండియన్స్ ఎక్కడైనా కష్టపడతారు, బయటి దేశాల్లో మన వాళ్ళు ఎక్కడికెళ్ళినా షైన్ అవ్వగలుగుతారు, మన వాళ్ళకి టాలెంట్ ఉంది. అంటే మన ఫెలో ఇండియన్స్ 130 కోట్ల మంది గురించి మనకు ఏ విధంగా తెలియదు. బట్ మనం ఫీల్ అయ్యేటప్పుడు ఎలా ఫీల్ అవుతాం? ఎప్పుడైనా సరే ఇండియన్స్ ఆర్ గ్రేట్, మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా శాసించగలుగుతారు, ఏలుతారు, మన వాళ్ళు వెరీ ఇంటెలెక్చువల్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ విధమైన ఫీలింగ్కి కారణం ఏంటి? మనం పౌరుడిగా ఉండడం. పౌరసత్వం అనేది ఏదో ఆధార్ కార్డు రావడమో, పాన్ కార్డు రావడమో, పాస్పోర్ట్ రావడమో కాదు. ఆ ఫీలింగ్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఉండే మనం భారత సంతతికి చెందిన వాళ్ళం అనే ఒక ఫీలింగే సిటిజన్, బీయింగ్ ఏ సిటిజన్ అని. అదేవిధంగా మన భారత జవాన్లని లదాఖ్లో కానీ, బారాముల్లాలో కానీ, రజౌరీలో కానీ, యూరీలో కానీ, పాక్ ఆక్రమించిన కాశ్మీర్ కానీ, చైనా ఆక్రమించిన కాశ్మీర్ కానీ మన భారత జవాన్లు అమరులైనప్పుడు మనకు ఒకలాంటి సంతాపం వాళ్ళకు తెలుపుతూ ఉంటాం, శ్రద్ధాంజలి ఘటిస్తాం. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు మనం కూడా బాధపడతాం. ఒకలాంటి కోపం వస్తుంది పాకిస్తాన్ మీద. ఎందుకు? ఒక మనిషి నిండు ప్రాణం తీశాడు. ఆ మనిషి ప్రాణం ఎందుకు కోల్పోయాడు? నా దేశం కోసం. ఏ తప్పు చేసి కోల్పోయాడు? నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం. ఈ ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ఈ నేషనలిజం, ఇదే ఒక పాకిస్తాన్ వాడు మరణించినప్పుడు మనకి ఈ బాధ కలగదు. ఎందుకు అంటే మనం ఒక దేశం, ఒకే పౌరులం, మనం భారత జాతి పౌరులం అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. అంటే మనం పౌరుడిగా ఉన్నందుకు మన దేశం పట్ల మనకున్న రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇది. ఖచ్చితంగా ఒక భారతీయుడిగా మనకు బాధ కలుగుతుంది. ఈ ఫీలింగ్కి కారణం ఏంటి? ఇక్కడ జస్ట్ ఉన్నందుకు కాదు, బ్రతుకుతున్నందుకు కాదు, మనం పౌరుడిగా బ్రతుకుతున్నందుకు. ఇవాళ పాలిటిక్స్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే ఈ ఐడెంటిటీ చుట్టే పాలిటిక్స్ జరుగుతున్నాయి. సిటిజన్షిప్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఐడెంటిటీ అన్నమాట. క్లియర్గా చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఏంటి? ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఐడెంటిటీనే కదా. అంటే ఐడెంటిటీ ఆఫ్ ప్లేస్ అండ్ టైం అన్నమాట. సమయము మరియు మనం ఉన్న ఊరు, అదే మన ఐడెంటిటీనా? సో ఒక మనిషి బ్రతుకు నుంచి చావడం దాకా 2 ఐడెంటిటీసేనా? పుట్టినప్పుడు మనకి బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, చనిపోయినప్పుడు మనకి డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసికలీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీస్ అనేవి ఒక యూరోపియన్ నోషన్ అన్నమాట. మనకి రామాయణంలో, మహాభారతంలో ఇలా ఎపిక్స్లో ఉన్నట్టుగానే ప్రతి దేశంకి ప్రపంచం చుట్టూతా ఈ ఐడెంటిటీస్ అనేవి ఎప్పుడూ ఉండేవి. కానీ ఐడెంటిటీస్కి ఒక లీగలైజ్డ్ ఫామ్ తీసుకొచ్చింది యూరోపియన్స్ అన్నమాట. ఎందుకు యూరోపియన్సే? ఎందుకు మిగతా దేశాలు కాదు? ఎందుకంటే యూరోపియన్ కల్చర్లో ఈ కలోనియలిజం మరియు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ రెండిటి మూలంగా యూరోపియన్ దేశాలు బయటి దేశాల మీద పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాయి. సో ఇప్పుడు బ్రిటిషర్సే ఇండియాకి వచ్చారనుకో, వాళ్ళు ఏమని చెప్పుకున్నారు? మేము బ్రిటిష్ వాళ్ళమని చెప్పుకున్నారు. వాళ్ళని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకున్నారు? బ్రిటిషర్స్గా ఐడెంటిఫై చేసుకున్నారు. ఈ విధంగా సివిక్ నేషనలిజం అనే ఒక కాన్సెప్ట్కి పునాది వేయడం జరిగింది. ఏంటి సివిక్ నేషనలిజం? సివిక్ నేషనలిజం అంటే వ్యక్తులు ఎవరైతే ఆ దేశంలో ఉంటారో వాళ్ళకి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం అన్నమాట.
దేని ద్వారా? రాజ్యాంగం ద్వారా. ఈ సివిక్ నేషనలిజం ఇచ్చే కంట్రీస్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఈ సిటిజన్షిప్ యొక్క వాల్యూస్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఈ కంట్రీలో ఇవి ఉండాల్సిందే. ఏంటి అవి? కమిట్మెంట్ టు లిబరల్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ, అంటే డెమోక్రసీ అనేది ఫస్ట్ ఉండాలి ఆ దేశంలో. తర్వాత హ్యూమన్ రైట్స్ టు ప్రివెంట్ టిరనీ ఆన్ మైనారిటీ, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి హాని జరగకూడదు. ఈ రెండు ఉంటేనే ఒక పౌరుడికి న్యాయం అనేది ఆ దేశంలో జరుగుతుందన్నమాట. ఏమిస్తుంది ఈ పౌరసత్వం మనకి? ఈక్వల్ మారల్ వర్త్ ఆఫ్ ఆల్ పర్సన్స్, అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే మారల్ వర్త్, మారల్గా అందరూ సమానమే, మనుషుల మధ్యలో హెచ్చు తగ్గులు అనేవి లేవు అనేది చెప్తుంది పౌరసత్వం. ప్రతి ఒక్కరికి సమానమైన పొలిటికల్ రైట్స్ అన్నమాట, అంటే రైట్ టు ఓట్. మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, బీసీయా ఇవి ఏమీ చూడదు. బేసిక్ ఐడియా ఆఫ్ సిటిజన్షిప్ ఏంటో తెలుసా? రిలీజియన్ కానీ, కాస్ట్ కానీ, సెక్స్ కానీ ఇవేవి డిఫరెన్సెస్ చూడదు. అదే సిటిజన్షిప్ అన్నమాట. అంటే సిటిజన్షిప్ ఎవరికైనా లభిస్తుంది, నువ్వు జస్ట్ ఆ దేశంలో పుట్టుండాలి. బట్ ఇవి దేశానికి రూల్స్ మారుతూ ఉంటాయి. అంటే సిటిజన్షిప్ ఈక్వాలిటీ ఒకటేనా? కానీ కాదు. ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసమే సిటిజన్షిప్ని తీసుకొచ్చారనమాట. కానీ ఈక్వాలిటీ అనేది ఇన్ఈక్వాలిటీ లేకుండా మనకు తెలీదు. ఇక్కడే సిటిజన్షిప్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. ఇండియాలో అయితే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయి సిటిజన్షిప్ వల్ల. సిటిజన్షిప్ మనం పర్టికులర్ ఐడెంటిటీస్ రెండు ఉన్నాయన్నమాట. ఏంటి పర్టికులర్ ఐడెంటిటీ అంటే? హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్, పార్సీ ఇవే పర్టికులర్ ఐడెంటిటీ. బట్ మనం చెప్పుకునేటప్పుడు నీ నేషనాలిటీ ఏంటి అంటే పాస్పోర్ట్లో ఏమని వస్తుంది? ఇండియన్ అని వస్తుంది. అంటే ఇండియాలో ఒక టైప్ ఆఫ్ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మనకు ఉంది. ఎందుకు అంటే మనం భారతీయ పౌరులుగా చూస్తున్నాం, బట్ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్తున్నారు? ఇండియన్ హిందూ, ఇండియన్ ముస్లిం, ఇండియన్ క్రిస్టియన్, అంటే ఒక డైవర్స్ తెగగా ఏర్పడ్డారు జనాలు. ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి కావాలి. ఎందుకు అంటే మైనారిటీ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయాలంటే అందరినీ భారతదేశ సిటిజన్స్గా చూస్తే బెనిఫిట్స్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? హిందూ అయితే హిందువుల్లో లోయర్ కాస్ట్ ఏంటి, అప్పర్ కాస్ట్ ఏంటి తెలియాలి, ఎందుకు బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే. ముస్లిమ్స్లో అయినా అంతే, క్రిస్టియన్స్లో అయినా అంతే. సో ఆ విధంగా సిటిజన్షిప్తో పాటు గవర్నమెంట్ పర్టికులర్ ఐడెంటిటీస్ని కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. అది తెలియక చేస్తోందా అనేది తర్వాత విషయం. ఇప్పుడు సెన్సస్ ఆఫ్ ఇండియా మనకు వెరీ సూన్ చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది జరగబోతోంది ఇండియాలో. సో దీంట్లో కూడా మన రిలీజియన్, మన కాస్ట్, సెక్స్ ఇలాంటి విషయాలన్నీ కూడా నోట్ చేసుకుంటారు. రిజర్వేషన్ రావాలి అంటే కూడా మన కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అంటే ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలంటే మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇన్ఈక్వాలిటీ. అంటే మనలో ఉన్న భేదాలని మనం ఫైల్ చేస్తే కానీ మనకి ఈక్వాలిటీ యొక్క బెనిఫిట్స్ రావు. అసలు వినడానికి ఎంత ఐరనీగా ఉంది అంటే, ఇప్పుడు నీకు ఈక్వాలిటీ కావాలంటే నువ్వు ప్రతి ఒక్కరి మీద ఎంత అన్ఈక్వలో ప్రూవ్ చేసుకోవాలి ప్రతిసారి. సో అదేవిధంగా నువ్వు ఒక భారతదేశ పౌరుడిగా ఉండడమే కాదు, భారతదేశ పౌరుడిగా ఉండడంతో పాటు నీకు పర్టికులర్ ఐడెంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. దీనివల్ల ఈ సిటిజన్షిప్ అనే వర్డ్కి మీనింగ్ కానీ ప్రాచుర్యం కానీ తగ్గిపోతూ ఉంది. మనకి రీసెంట్గా జరిగిన సిఏఏ ఎన్ఆర్సీ మీద గొడవలు కూడా ఇదే రీజన్ అనమాట. అంటే సిటిజన్షిప్ ఏ బేసిస్ మీద ఇస్తున్నారు? మీరు రిలీజియన్, కాస్ట్ బేసిస్ మీద ఇస్తున్నారు. అంటే పర్టికులర్ ఐడెంటిటీస్ మీద సిటిజన్షిప్, పౌరసత్వం ఇవ్వడం అనేది జరుగుతోంది. ఇది తప్పు అనే ఐడియాలజీ మీదే మనకి రీసెంట్గా షాహీన్ బాగ్లో, ఢిల్లీలో ఈ గొడవలు అనేవి జరిగాయి. సో మనం ఈక్వాలిటీని చూడాలంటే అన్ఈక్వాలిటీ మనకు ఉండాలి. అలాగే ఒక దేశం ఇంప్రూవ్ అవుతోంది అనుకోండి, జీరో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం 0 ఉంటే ఆ దేశం పెరగదు. ద్రవ్యోల్బణం అనేది ఉండాలి. ఒక 5%, 6% ఉంటేనే దేశం గ్రో అవుతుంది. అట్లా ప్రపంచంలో ఏ సిస్టమ్ అయినా స్టాగ్నెంట్ అయిపోతుంది ఈక్వల్గా ఉంటే. సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ చాలా వెరైటీ, నన్ను ఇప్పటికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంచుతుంది. ఎందుకంటే మనం ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నాం, బట్ మనకి గవర్నమెంట్ ఇచ్చే ట్యాగ్స్ ఏంటి? నువ్వు ఓసీ, నువ్వు ఎస్టీ, నువ్వు బీసీ, నువ్వు హిందూ, నువ్వు ముస్లిం అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పౌరసత్వం మీదే నడవాలి కదా. పౌరుడు అంటే లా ప్రకారం ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. కానీ ఈక్వాలిటీ అనేది ఏంటి? ఈక్వాలిటీ ఈజ్ ఓన్లీ ఫర్ ఈక్వల్స్. సో ఇంతసేపు నేను పౌరుడిగా మనకుండే హక్కుల గురించే మాట్లాడాను, కానీ మనం డెలివర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఒక పౌరుడిగా మనకి చాలా ప్రపంచ దేశాల్లో మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది. ఎందుకు? మన దేశం వల్ల. దేశాన్ని గౌరవించడం, ట్యాక్స్ అనేది కట్టడం, రెగ్యులర్గా ఉండడం, రూల్స్ ఫాలో అవ్వడం, ఇవన్నీ ఒక ఐడియల్ పౌరుడిగా మన బాధ్యత. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు దేశానికి సాయం చేయడం, తోటి పౌరుడికి సాయంగా ఉండడం, ఎవరిని డిస్క్రిమినేట్ చేయకపోవడం,
ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఒక పౌరుడిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇండియాలో డెమోక్రటిక్ పాలిటిక్స్ అనేవి మల్టీ రిలీజియస్, మల్టీ కాస్ట్, మల్టీ కల్చరల్ అన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఐడెంటిటీస్ మీద. పౌరుడిగా రాజకీయ పార్టీలకి లబ్ధి లేదు. అందుకే భారతీయ పౌరులుగా మనల్ని ఎప్పుడు అడ్రస్ చేయరు. ఎప్పుడు అడ్రస్ చేసినా మన పర్టికులర్ ఐడెంటిటీస్ మీద అడ్రస్ చేస్తారు. రాజకీయ లబ్ధి కోసం ఏకమైన మనల్ని అనేకులుగా విడదీస్తున్నారు చాలా కాలంగా. నేను ఇంత ముందుగా చెప్పినట్టు ఈ ఐడెంటిటీ 2 టైప్స్, ప్రైమార్డియల్ అండ్ అక్వైర్డ్. ఈ ప్రైమార్డియల్ అంటే మన పుట్టుక వల్ల వచ్చేది, అంటే మనం ఏ ఇంట్లో పుడతామో ఆ కాస్ట్, ఆ రిలీజన్ మనకు వచ్చేస్తాయి. ఇవి ప్రైమార్డియల్. అక్వైర్డ్ కొన్ని ఉన్నాయి, ఓటింగ్ రైట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఒక కాలేజీలో జాయిన్ అయితే ఆ కాలేజ్ ఒక ఐడి కార్డ్ కానీ, ఇలాంటివి మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ని, కష్టాన్ని కలుగజేయవు. మనకి ఇబ్బంది కలుగజేసేదంతా ఈ ప్రైమార్డియల్ ఐడెంటిటీ ఐడియా. ఈ ఐడెంటిటీ ఒక కాస్ట్, రిలీజన్ ఒకటే కాదు, మన భాష కూడా. మేము తెలుగు వాళ్ళం, మేము తమిళనాడు వాళ్ళం, మేము తెలంగాణ వాళ్ళం, మేము మరాఠీ మాట్లాడతాం, మేము మహారాష్ట్ర వాళ్ళం. అంటే భారతీయ పౌరులుగా మనం మొదటగా భారతీయులం, తర్వాతే మన భాష, జాతి ఏదైనా సరే దాని తర్వాతే వస్తుంది. ఈ పోడ్కాస్ట్ అంతా వినిన తర్వాత మీకు అనిపిస్తూనే ఉంటుంది నాకు తెలిసి, పౌరుడు అనే కాన్సెప్ట్ని ఎంత మరుగున పడేశారు. పర్టికులర్ ఐడెంటిటీస్ మీదే పాలిటిక్స్ జరుగుతున్నాయి. అందుకే నేను దీన్ని పాలిటిక్స్ ఆఫ్ ఐడెంటిటీ. మనం పౌరసత్వాన్ని నిజంగా బయటికి తీసుకురాగలిగితే ఇండియా ఇంకా యూనిటీగా ఉంటుంది, ఇంకా భిన్నత్వంలో ఏకత్వం మనకు కనపడుతుంది. ఒక సిస్టమేటిక్ వేలో ఈ పౌరసత్వానికి వాల్యూ పోగొడుతూ వచ్చారు అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపించిందా? నా పేరు సిద్ధార్థ్, ఇవాళ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.